టీఎంసీ నీళ్లు ఇప్పుడున్నాయి. ఇంకో పక్కన కనీసం 600 నుంచి 700 టీఎంసీ భూగర్భ జలాలు ఉన్నాయి. 20 లక్షల పంప్ సెట్లు మనకున్నాయి. సాయిల్ మాయిశ్చర్ పెరిగింది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం నెల నెల రివ్యూ చేస్తున్నాం. ఇక్కడే నిమ్మల రామానాయుడు ఉన్నాడు. ఇది కూడా సమస్య పరిష్కారం చేసే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఆ సమస్య పరిష్కారం చేసే వరకు ఆయన వెనుక నేను పడతా. అది జరుగుతుంది, చేపిస్తా. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మూడోది, సమిక్షేమం ఇవ్వగలిగాం, డీబీటీ పెట్టగలిగాం. పెన్షన్ ఇస్తే ఎప్పుడు ఇచ్చాం, ఎక్కడిచ్చామో మెజర్ చేస్తున్నాం. మళ్ళా ఒక మెసేజ్ పంపించి ఏమైనా లంచం అడిగారా, మర్యాదగా ఇచ్చారా, చీదరించుకుంటూ ఇచ్చారా, అవన్నీ అడుగుతున్నా. ఎవరన్నా మారకపోతే వాళ్ళు వెనకాన పడుతున్నా. మారే వరకు వాళ్ళని వదిలిపెట్టను. అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకొని మీకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఒక సుపరిపాలన, ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. ఇప్పుడే కొత్తగా డీబీటీ ఇది పెట్టాం, వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. మీరు ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు. దర్జాగా మీ ఊర్లో మీరు కూర్చొని ఏ పని కావాలన్నా ఆన్లైన్లోనే మీకు అన్ని పనులు చేసే అవకాశం కూడా వచ్చింది. అది కూడా చేస్తున్నాం. ఈ నెల నెక్స్ట్ మంత్ కి అన్ని సేవలు చేస్తున్నాం. అంటే గొంతమ్మ కోరికలు కోరేసి ఇంట్లో పడుకుంటే ఆకాశాన్ని తెమ్మంటే ఒకటేసారి తేలేం. చిన్నపిల్లలకు నేర్పిస్తా ఉంటాం జాబిల్లి రావి అని. అదే అలాంటి కోరికలు కోరితే చేరలేం. కానీ మామూలుగా ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవలన్నీ ఆన్లైన్ లో ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లన్నీ బాగా చేస్తున్నాం. పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఈరోజు ముందుకు పోయాం. మొన్నే విశాఖపట్నం ఎప్పుడూ రానంత పెట్టుబడి, ఈ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. $15 బిలియన్ అంటే ₹1,40,000 పెట్టుబడి. గూగుల్ సంస్థ, డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి ముందుకు వచ్చారు. మొన్నే విశాఖపట్నంలో పెడితే ₹13,25,000 2 రోజుల్లో ఎంఓయూలు చేశారు. ఇది అయితే మన పిల్లలకి 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒక నిర్దిష్టమైన విధానం కూడా తయారు చేశాను, ఒక విజన్ తయారు చేశాను. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ 1 ఎకానమీ అవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసి మనం దేశానికే నెంబర్ 1 కావాలని ప్రణాళికలు తయారు చేసుకున్నాం. ఈ రోజు 3 లక్షల రూపాయలు మన యొక్క తలసరి ఆదాయం దగ్గర ఈ సంవత్సరం. ఇది 2047 అంటే 22 ఏళ్లలో 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అది ఏ విధంగా అవుతుందంటే